జై శ్రీరామ్. ఈ మార్గశీర్షంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని మనము చాలా మోక్షద ఏకాదశి అన్నటువంటి పేరుతోటి ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకుంటాము. ఈ ఏకాదశి తిథి రోజు పూర్తిగా ఉపవాసం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తీరాల్సిందే. ఇలా ఆచరించి మనము వెంకటరమణుని యొక్క దేవాలయంలో ఉత్తరముఖ ద్వారా కనుక పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కలిగేటటువంటి ఫలితము అంతా ఇంతా కాదు. ఈ రోజు మనం ఉపవాసం ఆచరించటమే కాదు, మన శక్తి కొలది ఏవైనా దాన ధర్మాలు, ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఉన్నాడనుకోండి, ఆయనకి మనకి తోచినంత మన శక్తి కొలది ఏవైనా దాన ధర్మాలు చేసినట్లయితే ఆ ఫలితం కూడా అపారంగా ఉంటుంది. ఆ తిరిగి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది.